మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో అంచనాలు భారీగా ఉండేవి. కానీ టీజర్ విడుదల తర్వాత బాగా తగ్గిపోయింది. కారణం టీజర్లో చూపించిన గ్రాఫిక్స్, షార్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటమే. ప్రస్తుతం గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేశారు. కల్కి చిత్రానికి పనిచేసిన టీం ఇప్పుడు విశ్వంబర మూవీకి పనిచేస్తుంది. రీవర్క్ కావడంతో సినిమా పూర్తి స్థాయి మొత్తం మొదటి కాపీ సిద్ధం అవ్వడానికి చాలా సమయమే పడుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్స్ అయితే అదిరిపోయాయి. 30 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడంటూ వర్కింగ్ స్టిల్స్ ని చూసిన అభిమానులు కూడా చెప్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాట పాడబోతున్నట్టు తెలుస్తుంది. కీరవాణి స్వరపరిచిన ఒక అద్భుతమైన పాటకు చిరంజీవి తన గాత్రాన్ని అందించాడు. గతంలో మాస్టర్, మృగరాజు చిత్రాల్లో చిరు పాటలు పాడాడు. మృగరాజు తర్వాత మళ్ళీ చిరంజీవి తనలోని గాయకుని బయటకు తీయలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన సింగర్ అవుతారని ఎత్తడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కీరవాణి సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అవ్వడం విశేషం. ఈ దశకంలో కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో కీరవాణి తన వైపు నుండి ది బెస్ట్ ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా ఆశిక రంగనాథ్, మృణాల్ ఠాకూర్ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. చొంటకే నాయుడు చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. బింబిసార ఫిల్మ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తే యువి క్రియేషన్స్ వారు భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న ఇప్పటి వరకు షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతోస్తుంది. దీంతో ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురు చూస్తున్నారు. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.